అందరికీ నమస్కారం. నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు జరిగిన ఆ అద్భుతమైన మార్పు మరియు దేవుని కృప మన దైనందిన జీవితాన్ని ఎంతలా మార్చేస్తోందో ఈ విశ్లేషణలో మనం చాలా స్పష్టంగా చూడబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాలు కవర్ చేస్తాం. 1 శిలువ పునాది, 2 ధర్మశాస్త్రానికి మృతి చెందడం, 3 ఆత్మలో నడవడం మరియు 4 జీవజల నదులు. సరే, మొదటి భాగం శిలువ పునాది. యెహోషువ 1వ అధ్యాయం 3-4 వచనాలు మీరు గమనిస్తే, దేవుడు మోషేకు చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చియున్నాను అంటాడు. అంటే దేవుడు ఇదివరకే అంతా సిద్ధం చేసేశాడు. వాగ్దాన భూమిని దేవుడు ఎలాగైతే ముందుగానే ఇచ్చాడో సరిగ్గా అలాగే శిలువలో పూర్తయిన పని ద్వారా మన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ ఇప్పటికే మన సొంతమయ్యాయి. ఇక్కడొక అద్భుతమైన విషయమేంటంటే, పాత నిబంధన భౌగోళిక మ్యాప్ను మనం చూస్తే అరణ్యం నుండి ఉత్తరానున్న లిబానోనుకు నిలువుగా ఒక గీత, అలాగే తూర్పున ఉన్న యూఫ్రటీస్ నది నుండి పశ్చిమాన ఉన్న మహాసముద్రం వరకు అడ్డంగా ఒక గీత గీస్తే అది అక్షరాలా ఒక శిలువ ఆకారాన్ని ఏర్పరుస్తుంది. తెలుసా? పాత నిబంధనలోని ప్రతి వాగ్దానానికి ఆ శిలువే కేంద్రమని ఇది ఎంత అద్భుతంగా చూపిస్తోందో కదా. ఇక యెషయా 53వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. మనకు స్వస్థత దొరక్కడమనేది మనం దేవుణ్ణి బ్రతిమాలుకోవడం మీద ఆధారపడి లేదు. యేసుక్రీస్తు పొందిన దెబ్బలు అనే బలమైన పునాదిపైన అది స్థిరంగా ఆధారపడి ఉంది. మూల భాషలో ఒక పదాన్ని చూద్దాం. హెబ్రీలో ఆకేన్ అంటే నిశ్చయముగా లేదా ఖచ్చితంగా అని అర్థం. ఈ పదం మనకేం చెప్తుందంటే, స్వస్థత అనేది దేవుడు మనకోసం చేసిన ఏర్పాటు. అందులో ఎలాంటి సందేహానికి తావులేదు. ఇది 100% గ్యారెంటీ. ఇక రెండవ భాగం ధర్మశాస్త్రానికి మృతి చెందడం. చరిత్రలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం గమనించాలి. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏమైంది? 3000 మంది చనిపోయారు. కాని అదే పెంతెకోస్తు దినాన సియోను కొండ మీద పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు సరిగ్గా 3000 మంది రక్షించబడ్డారు. ధర్మశాస్త్రానికి దేవుని కృపకు మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఇదే. రోమీయులకు 7వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒక క్లియర్ మెసేజ్ ఉంది. అదేంటంటే, విశ్వాసులైనవారు ధర్మశాస్త్రానికి పూర్తిగా మృతి చెందారు. ఎందుకంటే క్రీస్తుతో ఏకమై నూతన సృష్టిగా మారడం ద్వారా మాత్రమే మన హృదయాలు దేవుని కోసం ఫలాలునివ్వగలుగుతాయి. అలాగే రోమీయులకు 6వ అధ్యాయం 6వ వచనం ఏం నిర్ధారిస్తుందంటే, మన ప్రాచీన స్వభావం అంటే ఆ పాత మనిషి క్రీస్తుతో పాటే సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనమీద పాపానికున్న అధికారం ఇక పూర్తిగా పోయినట్లే. ఇక్కడ ఎంచుకొనుట లేదా రెకన్ అనే అకౌంటింగ్ పదాన్ని మనం వాడుకోవాలి. అంటే ఇప్పటికే చనిపోయిన ఆ పాత స్వభావంతో అనవసరంగా పోరాడకుండా పాపం విషయమై మనం చనిపోయినవారిగానే మనల్ని మనం ఎంచుకోవాలి. ఇది జరిగిపోయిన వాస్తవమని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆమోదిస్తామో అప్పుడే నిజమైన విజయం మన సొంతమవుతుంది. దీనికి సంబంధించి ఒక వాస్తవ సంఘటన చూద్దాం. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సీఈఓ రహస్యంగా మద్యం, గంజాయి, పోర్నోగ్రఫీ లాంటి వ్యసనాలతో తీవ్రంగా పోరాడాడు. తన ప్రవర్తనను మార్చుకోవాలని అతను చేసిన స్వంత ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. కాని ఎప్పుడైతే దేవుని కృపను, శిలువలో పూర్తియైన కార్యాన్ని అతను అర్థం చేసుకున్నాడో, ఆ వ్యసనాల పట్ల ఉన్న కోరికను పరిశుద్ధాత్మదేవుడు అతని హృదయంలో నుండి సమూలంగా తీసేశాడు. అది కూడా ఎలాంటి సొంత ప్రయాస లేకుండానే. ఇప్పుడు మూడో భాగంలోకి వెళ్దాం. అదే ఆత్మలో నడవడం. పాత నిబంధనలో హనోకు, ఆదాము దేవునితో నడిచారు, అబ్రహాము దేవుని ముందు నడిచాడు కదా. కాని క్రొత్త నిబంధనలో పరిస్థితి వేరు. దేవుని ఆత్మ నేరుగా మనలోనే నివసిస్తోంది. అంటే మనం ఆత్మలో నడిచే అత్యంత సన్నిహితమైన వాస్తవంలోకి తీసుకురాబడ్డాం. గలతీయులకు 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఇక్కడ దేవుడు ఇచ్చే సలహా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరాశను నెరవేర్చరు. అంటే పాపం చేయకుండా ఉండటానికి మన స్వంత బలం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ఆత్మలో అడుగుపెడితే చాలు, శరీర కోరికలను ఆటోమేటిక్గా ఆపేయొచ్చు. ప్రాచీన గుడారపు నిర్మాణాన్ని మనం మానవ దేహంతో పోల్చి చూస్తే భలే ఉంటుంది. భౌతిక శరీరం ఆవరణంలాంటిది, ప్రాణము పరిశుద్ధ స్థలము లాంటిది. అయితే
నిజమైన ప్రార్థన అనేది మనలో అత్యంత లోతైన పరిశుద్ధమైన స్థలమైన ఆత్మ అంటే అతి పరిశుద్ధ స్థలము నుండి ఉద్భవిస్తుందని ఇది మనకు తెలియజేస్తోంది. అందుకే యూదాపత్రిక 20వ వచనం స్పష్టంగా చెబుతోంది, పరిశుద్ధాత్మలో ప్రార్థించడమనేది మన అతి పరిశుద్ధమైన విశ్వాసంలో మనల్ని మనం బలంగా కట్టుకోవడానికున్న ఒక అద్భుతమైన మరియు ప్రత్యక్షమైన మార్గం. ఇక్కడ గ్రీకు భాషలో మిస్టీరియన్ అనే పదముంది. దానికి అర్థం మర్మము అని. మనం ఆత్మలో లేదా అన్యభాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని మర్మాలను మాట్లాడతాం. అప్పుడు పరిశుద్ధాత్మ ఆ మర్మాలను మన అవగాహనలోకి తీసుకొచ్చి బైబిల్లో దాగి ఉన్న ఎన్నో లోతైన సత్యాలను మనకు రివీల్ చేస్తాడు. ఇక మన చివరి భాగం 4వది, జీవజల నదులు. యెహెజ్కేలు 47వ అధ్యాయం 1 మరియు 9 వచనాలు చదివితే ఈ ప్రవచనం యేసుక్రీస్తు చెప్పిన వాగ్దానానికి పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. మనం ఆత్మలో ప్రార్థించినప్పుడు మన అంతరంగంలో నుండి జీవజల నదులు ప్రవహించి అవి వెళ్లిన ప్రతి చోటా జీవాన్ని, స్వస్థతను తీసుకొస్తాయని ఇది ఎంత అందంగా వివరిస్తోందో కదా. కేవలం మన మానవ మేధస్సుకు మాత్రమే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక పదాలతో ఆత్మలో ప్రార్థించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది మనకు లోతైన ఆధ్యాత్మిక సేదదీరికను, ప్రశాంతతను ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్లాగా పనిచేసి స్వస్థత ఇస్తుంది. ఎన్నటికీ వాడిపోని ఆధ్యాత్మిక పచ్చదనాన్ని ఇస్తూ మన జీవితంలోని ప్రతి రంగంలో లాభం పొందేలా బైబిల్ లేఖనాలను మనకొరకు తెరుస్తుంది. దీనికి హిస్టరీలో కూడా సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. డేవిడ్ విల్కర్సన్, జాకీ పుల్లింగర్ లాంటి వారు చూసిన ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. ఆత్మబాప్టిజం ద్వారా న్యూయార్క్ గ్యాంగ్ సభ్యులు క్షణాల్లో డ్రగ్స్ అలవాటును మానేశారు. అలాగే హాంకాంగ్లో ఎలాంటి విడ్రాయల్ సిమ్టమ్స్ లేకుండానే వ్యసనపరులు కంప్లీట్గా విడుదల పొందారు. ధర్మశాస్త్రం ఎన్నటికీ సాధించలేని ఆ లోపల శక్తిని కేవలం దేవుని ఆత్మ మాత్రమే అందించగలదు. మరి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే, ఈరోజు మన దైనందిన జీవితంలో ఆత్మ అనే ఈ మిస్సైన మూలపదార్థం మన కొరకు తెరవబడుతుందా? దేవుని కృపలో మనం సంపూర్ణంగా నడవాలంటే పరిశుద్ధాత్మను అంగీకరిస్తూ దైనందిన జీవితంలో అద్భుతాలు చూసేందుకు ఈ శక్తివంతమైన అభ్యాసాన్ని మనం ఈరోజే స్టార్ట్ చేద్దామా? సరే, ఈ వివరణను ముగించే ముందు మీకొక చిన్న రిక్వెస్ట్. దయచేసి దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి మరియు ఫాలో చేయండి. అప్పుడే ఈ ముఖ్యమైన సందేశం ఇంకా చాలామందికి చేరుతుంది. ముఖ్యంగా దయచేసి నా కొరకు ప్రార్థించండి. దేవుని వాక్యంలోని ఇలాంటి లోతైన సత్యాలను మీ ముందుకు తీసుకురావడానికి మీ ప్రార్థనలే నాకు చాలా గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి. థాంక్యూ. మళ్ళీ కలుద్దాం.